అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో, అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయిన సిరిసిల్ల పట్టణానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్రావు గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచ్చేస్తున్నారు. ఇవాళ అట్టి సభకు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి గారు వస్తారా, వారి యొక్క సభను మేము విజయవంతం చేయాలని చెప్పి సిరిసిల్ల జిల్లా ప్రజలు, అలాగే కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరూ కూడా ఎదురు చూస్తుండ్రు. ఇవాళ అట్టి సమయం ఇంకొన్ని గంటల్లోనే రాబోతుంది కాబట్టి వారందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తరలి వచ్చే జనం, తరలించే జనం కాదు ఇది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ప్రజలకు అపారమైన అభిమానం ఉంది. అలా ఆ అభిమానంతోనే ఈ యొక్క 10 సంవత్సరాల దుష్ట పరిపాలనను, ఒక నియంతృత్వ అప్రజాస్వామిక అరాచక పరిపాలన, అవినీతిమైన పరిపాలనను రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా బొందబెట్టడం జరిగింది. అలా ఆ ఎలక్షన్ల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తల్లి సోనియా గాంధీ నోట ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రదాత ఉందో వారి నోట ఈ 10 సంవత్సరాలు తెలంగాణలో ప్రజలందరూ కూడా, దళిత బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు అందరూ కూడా వారి ఆశలన్నీ కూడా అడియాశలైనవి. తెలంగాణ అమరవీరుల యొక్క ఆశలు నెరవేర్చలేదని చెప్పి తెలుసుకొని 6 గ్యారెంటీలను ఇప్పించడం జరిగింది. వాళ్ళ ఆ 6 గ్యారెంటీలను అన్నమాట నిలబెట్టుకునే విధంగా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేయించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, తల్లి సోనియా గాంధీ గారికి దక్కింది. వాళ్ళ కాబట్టి అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తుండ్రు, ఇది నా పరిపాలనకు, ఇది నా 4 నెలల పరిపాలనకు ఇది రెఫరెండం. తప్పకుండా తెలంగాణ ప్రజలు నాకు అండగా ఉంటారన్న నమ్మకం కొద్దీ, అందులో సిరిసిల్ల ప్రజలు కూడా అండగా ఉంటారన్న నమ్మకం కొద్దీ ఇలా సిరిసిల్ల పట్టణాన్ని ఎన్నుకొని ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మోడీ గారు నాకు అత్యధిక మెజారిటీ ఇస్తే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, సబ్బండ వర్ణాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఏ హక్కులను తెచ్చిందో ఆ హక్కులను కాలరాచే విధంగా రాజ్యాంగాన్ని మార్చి ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకోవాలని ఒక దురుద్దేశాన్ని ఇలా తిప్పికొట్టాలని చెప్పి పిలుపునివ్వడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణానికి తరలి వస్తున్నారు ఇవాళ. కాబట్టి సిరిసిల్ల ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ హటావ్, భారత్కు బచావ్ అనే ఒక నినాదాన్ని తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఇలా వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించడం తథ్యమని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఇలా ఇట్టి సభకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. కాబట్టి పాపాన్ని, ఆ ఉష్ణోగ్రతలు తట్టుకోవడం కొరకు మా శాయశక్తుల వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి వాటర్ ప్యాకెట్లను కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లను కానివ్వండి, దాంతోపాటు పార్కింగ్ సదుపాయాలన్నింటినీ కూడా టెంట్లు వేసి పార్కింగ్ సదుపాయాలను కూడా తీసుకురావడం కూడా అనేకమైన చర్యలు తీసుకున్నాం. తప్పకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభకు ఇంచుమించు 50,000 పైచిలకు ప్రజలు తరలివచ్చి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి అతనికి మద్దతుగా నిలబడి కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి వెలిచాల రాజేందర్రావు గారిని గెలిపించడం ఖాయమని చెప్పి మేము భావిస్తున్నాం. ఇలా నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.